హైదరాబాద్ లో ఉచిత కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్ కొరకు ఎవిస్ హాస్పిటల్స్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. గుండెపోటు వచ్చే ముందు అసలు మన శరీరంలో ఏం జరుగుతుంది? ఆ గుండెపోటు అనేది ఏ రకంగా మొదలవుతుంది? లక్షణాలు ఎలా మనం పసిగట్టాల్సిన అవసరం ఉంటుంది? ఈ విషయాలపై అవగాహన కల్పించేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ రవికాంత్ గారు, కార్డియాలజిస్ట్ ఫ్రమ్ యశోద హాస్పిటల్, సోమాజిగూడ. నమస్తే సార్. నమస్తే. సార్, సాధారణంగా అసలు గుండెపోటు వచ్చేటప్పుడు మన బాడీలో అసలు ఏం జరుగుతుంది? పేషెంట్‌కి ఎలాంటి సింప్టమ్స్ వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి? సో, గుండెపోటు వచ్చే ముందు బాడీలో జరిగే అంశాల గురించి డిస్కషన్ చేయాలంటే అది చాలా యాక్చువల్ పెద్ద టాపిక్. బట్ స్టిల్ పాథోఫిజియాలజీ అంటాం దాన్ని హ్మ్. ఇంగ్లీష్లో. అంటే ఏం మార్పులు జరుగుతున్నాయి బాడీలో, హ్మ్. అవి ఏ విధంగా మనిషిలో బయటికి కనిపిస్తాయి. సో ఫస్ట్ పాయింట్కి ఏంటి అంటే లోపల యాక్చువల్గా ఒక మోస్ట్ కామన్గా రక్తనాళాలు, దమనులు అంటాం. గుండె పైన 3 దమనులు ఉంటాయి. నేను వచ్చిన వాళ్ళకి చాలామంది చెప్తుంటాను, ఇది కంబైన్డ్ ఏపీలో గోదావరి, కృష్ణ, కావేరి లాగా అనుకోండి. హ్మ్. ఈ 3 నదులు ఎంత ఇంపార్టెంటో మన ఈ సౌత్ ఇండియాకి ఎంత ఇంపార్టెంటో, హ్మ్. అంటే అవి గనక ఆగిపోతే, దాని పని ఆపినా కానీ, లేకపోతే దాని ప్రవాహం అడ్డుకున్నా కానీ చిందర వందరై నష్టం ఎంత జరుగుతుందో మీకు తెలుసు. సిమిలర్గా గుండె పైన ధమనులు కూడా నిరంతరం అవి ఫ్లో అవుతూనే ఉండాలి. గుండె పైన ధమనులు ఇవి గుండె కండ కొట్టుకునే విధంగా పనిచేస్తాయి. హ్మ్. సో ఎప్పుడైతే దాంట్లో ఏదన్నా అడ్డుపడి, ఈ 3 రక్తనాళాల్లో ఒకటి చాలు, ఒకటి కూడా కాదు, ఒక దాంట్లో చివరైనా పర్లేదు, చివరైనా కూడా అడ్డుపడి, పూడికి అడ్డుపడి ఆగిపోయింది అనుకుందాం, ఉన్నట్టుండి. అంటే స్లోగా ఏళ్ల తరబడి జరిగితే సైలెంట్గా ఉంటుంది చాలాసార్లు, దాని కంపన్సేషన్ ఉంటుంది. బట్ ఉన్నట్టుండి 100% ఆగిపోయింది అనుకుంటే, దాని కింద ప్రవాహం ఆగిపోవటం వల్ల ఆ భాగం గుండె దెబ్బతింటం ప్రారంభమై మనిషికి బాధ కలుగుతుంది. బాధ కలిగి ప్రమాదానికి గురవుతారు. సో అప్పుడప్పుడు బాధ కలిగే ముందే ప్రమాదం వచ్చేస్తుంది. అంటే బాధ కలిగే ముందే మనిషే ఉండరు. చాలా మటుకు బాధ కలిగి ఆ తర్వాత ప్రమాదం జరుగుతుంది. కొంతమందికి టైం ఎక్కువ ఇస్తుంది, కొంతమందికి టైం ఇవ్వదు. సో ఈ టైం ఫ్రేమ్ కానీ, తర్వాత నేను చెప్పినట్టు బాధ కలగకుండా చనిపోవటం, లేకపోతే బాధ కలిగి చనిపోవటం, రికవర్ అవ్వటం, వాట్ ఎవర్, ఇది డిఫరెంట్ గ్రేడ్స్లో, డిఫరెంట్ స్కేల్స్లో ఉంటుంది. సో ఇది దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఇండివిజువల్ ససెప్టబిలిటీ అంటాం. ఆ పర్టికులర్ మనిషి ఎంత తట్టుకోగలరు, దాన్ని ఆ బాడీ ఎలా తట్టుకుంటుంది, ఆ కండ ఎలా తట్టుకుంటుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ముందు ఆయన చేసిన పనులు, లైక్ ఎక్సర్సైజ్ చేస్తున్నారా, ఫిజికల్ ఇన్యాక్టివిటీ ఉందా, లావుగా ఉన్నారా, ఊబకాయంతో ఉన్నారా, వీటన్నిటి మీద కూడా, మధుమేహం ఉందా, కంట్రోల్లో ఉందా, హైపర్ టెన్షన్, రక్తపోటు ఉందా, ఇవన్నీ కూడా ప్లే చేస్తాయి ఆ టైంలో. సో ఇవి ఫైనల్గా రక్త ప్రసారం ఆగిపోవటం వల్ల, ధమనిలో రక్త ప్రసారం ఆగిపోవడం వల్ల రక్తపోటు వచ్చింది. సో ఇది జరిగేదానికి ప్రోకోయాగులెంట్ స్టేట్ అంటాం. పరిస్థితులు ఆ రోజున బాడీలో క్లాటింగ్ టెండెన్సీ పెరగటం అనేది జరుగుతుంది. ఈ క్లాటింగ్ టెండెన్సీ అంటే మనం ఏదో బ్లడ్ గుచ్చి బయటికి వేస్తే క్లాట్ అవ్వటం అట్లా కాదు. లోపల స్థితిగతులు అలా ఉంటాయి. ప్రవహిస్తున్నా కూడా ఆ క్లాటింగ్ టెండెన్సీ వస్తుంది. ఇది ఎక్కువ స్మోకర్స్లో, స్మోకింగ్ కూడా వన్ ఆఫ్ ద కంట్రిబ్యూషన్ ఉంటుంది. అండ్ ఇందాక మనం ఇంతకుముందు ఒకసారి మాట్లాడుకున్నాం, ఏమిటి అక్యూట్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. అక్యూట్ కరోనరీ రిస్క్ ఫ్యాక్టర్స్ అని స్ట్రెస్ రిలేటెడ్ సిచ్యుయేషన్స్, అంటే బాగా ఒత్తిడికి మనసు ఒత్తిడికి గురైన పరిస్థితులు. అంటే చిన్న చిన్న ఒత్తిడి కాదు, అది చాలా పెద్ద ఒత్తిడి. అంటే ఇరాక్ వాళ్ళు బాంబులు వేయటం ఫర్ ఎగ్జాంపుల్, అంత పెద్దది వార్, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్, ఇలాంటివి జరిగినప్పుడు ఈ రక్తనాళాల్లో పూడిక ఏదైతే ఏళ్ల తరబడి ఉంటుందో అది చిటిలి క్లాట్ ఏర్పడి 100% మూసేస్తుంది. సో ఇది పెథాలజీ. సో ఆ విధంగా గుండెపోటు వస్తుంది. సో గుండెపోటుకి రావటానికి ఫస్ట్ గుండె రక్తనాళాల్లో పూడిక ఉంటుంది, ఎంతో కొంత, 50%, 40%, 70%, 90%. అది ఉన్నట్టుండి చిట్లి 100% చేసిన రోజున గుండెపోటు వస్తుంది. ఆ 100% చేయడానికి సెకండ్ చాలు. ఒక సెకండ్, అంటే సెకండ్ ముందు ప్రవాహం ఉంటుంది, ఆ సెకండ్ తర్వాత ప్రవాహం ఉంటుంది. వచ్చిన వాళ్ళందరూ అది అడుగుతారు, ఇంతకు ముందు వరకు బాగున్నాడే అని. అందుకే, అంటే ఆ ముందు వరకు ప్రవాహం ఉంది, అప్పుడే ఆగిపోయింది, అప్పుడు మా దగ్గరకు వస్తారు, అది ఎమర్జెన్సీ, అది గుండెపోటు. ఇప్పుడు చాలా మంది కరోనా తర్వాత గుండెపోటు సమస్యలు ఎక్కువగా పెరుగుతూ వస్తున్నాయి అని వినిపిస్తున్నటువంటి మాట. సో ఈ కరోనాకి ఏమైనా, ఈ గుండె సమస్యలకి ఏమైనా సంబంధం? కరోనాకి దీనికి చాలా లింక్ ఉందండి. కాకపోతే ఇందులో ఎగైన్ చిన్న అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, కరోనా వల్ల గుండెలో బ్లాక్లు ఏర్పడవు. కరోనా వ్యాధి వల్ల అది తీసుకొచ్చే మార్పుల వల్ల నేను ఇందాక చెప్పిన పెథాలజీ జరుగుద్ది. అంటే ఆల్రెడీ బ్లాక్ ఉన్న వాళ్ళల్లో ఆ బ్లాక్
దగ్గర క్లాట్ ఏర్పడే అవకాశం సందర్భం జరుగుతుంది. ఇది ఎప్పుడు యాక్టివ్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు. కరోనా వచ్చిపోయి 3 ఏళ్ల తర్వాత వాటి మీద తోయకూడదు. ఓకే. ఫైనల్‌గా కోవిడ్ ఈ విధంగా ప్రాణ నష్టాన్ని కలిగిస్తుంది తప్పించి, కొత్త బ్లాక్‌ని క్రియేట్ చేయటం అనేది మాత్రం ప్రూవ్ కాలేదు ఇక్కడ.